సీఎం చంద్రబాబు మానస పుత్రిక ఏపీ ఫైబర్ను ప్రక్షాళన చేసి ప్రైవేటు సేవల కన్నా మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి. 2017లో పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకు నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్తో పాటు ఫోన్ కాల్స్ అందించడం కొరకు ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్ నెట్ను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక ఎంపీ దగ్గర, ఒక ఎమ్మెల్యే దగ్గర ఇళ్లలో పనిచేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులకు పెట్టడం జరిగింది. కొంతమంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చినంత మాత్రం వాళ్ళనేమి క్వాలిటీ ఉండి స్కిల్స్ ఉన్న వాళ్ళని మనమేం కాదనం. సరే, ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంతమందిని పెట్టుకుంటారు, అదేం కాదనం. కానీ అలా కాకుండా మరి ఇళ్లలో పనిచేసే వాళ్ళని ఏదో పేరోల్లో పెట్టాలి, నెలకు ఒక 25,000 30,000 రూపాయలు జీతం డ్రా చేసుకొని వాళ్ళు పనిచేయరు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి రారు, హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేసినా రెస్పాండ్ అవ్వరు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో మాత్రం స్పేర్ చేయము. మిగతా వాళ్ళు కొంతమంది క్వాలిటీగా ఉండి ఆ గవర్నమెంట్లో వచ్చారు, ఈ గవర్నమెంట్ వచ్చారనేది అటువంటి తేడాలు మాకేం లేవు. బట్ జెన్యున్గా ఉండి క్వాలిటీగా పనిచేస్తూ డిసిప్లైన్గా ఉన్న వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇదిగో ఇలా ఉండి లెక్క లేకుండా బిహేవ్ చేస్తూ వాళ్ళ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేసుకోకుండా ఆఫీసులో రాకుండా ఉన్న వాళ్ళ విషయంలో మాత్రం డెఫినెట్గా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా ఇదేదో మేము కొంతమంది నేను విన్నాను, మేమేదో తీసేస్తామని చెప్పేసి ఎవరిని తీసేయాల్సిన అవసరం లేదు. ఇదిగో నేను చెప్పాను కదా, ఇలా ఉన్న వాళ్ళ విషయంలో మేము ఫోకస్ చేస్తాం. ఇది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ 1 or 2 monthsలో వీలైనంత వరకు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ని అయితే సార్ట్అవుట్ చేస్తాము. ఈరోజు వచ్చేసరికి ఇక్కడ తిరుపతికి వచ్చిన కాదు ఒక అంశం చెప్పదలుచుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పైన చాలా సమస్యలు ఉన్నాయి. అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, R&D కావచ్చు, R&B, ఇంకా మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఏంటంటే మా ఫైబర్ నెట్ నుంచి ఆ శ్రీవారికి మేము చేయగలిగినటువంటి సేవ ఏదైనా ఉందంటే మా సంస్థ నుంచి అక్కడ ఉన్న ఈ సమస్యలన్నింటినీ కూడా ఉచిత కనెక్షన్స్ ఇవ్వడానికి మేము పరిశీలిస్తాం. మంచిర్యాల జిల్లా